క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధమైన మనసుతో ఉన్నారా? 25వ తారీఖు మే మాసం 2026 సంవత్సరం ఈనాటి వాక్య ధ్యానం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడలో కృప చూపించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఈ 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం దేవుని యొక్క ప్రేమను ప్రకటించే అద్భుతమైన అధ్యాయం. ఇజ్రాయేల్ ప్రజలు చెరలో, బాధలో, నిరాశలో ఉన్నప్పుడు దేవుడు వారిని మర్చిపోలేదు. వారికి అద్భుతమైన వాగ్దానాల ద్వారా దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఒంటరివారం అయిపోయామనే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నిరాశలో ఉన్న స్థితిగతులు కదా, విరిగిపోయిన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు చాలా కృంగిపోతాం. ఆ సమయంలో ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను తిరిగి నిలబెడతాను. ఎంత చక్కటి వాగ్దానం కదా. మర్చిపోని దేవుడు అదే సమయంలో ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే, తిరిగి నేను నిన్ను నిలబెడతాను. దేవుడు గొప్పవారికి, మంచివారికి, నీతిపరులకి కాదు. 31వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు చెప్తాడు, వారికి నేను దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఎంత చక్కటి ప్రేమ మన ప్రభు మన పట్ల చూపిస్తున్నది. ఖడ్గము నుండి తప్పించుకుని జనులు అంటున్నాడు ఆయన. ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనుందిరి గనుక ఇజ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదును అనుచున్నాడు. ఖడ్గము నుండి తప్పించుకున్న ప్రజలు అరణ్యంలో దేవుని యొక్క కృపను పొందుకున్నారంట. ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అరణ్యం అంటే పరీక్షా స్థలం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, కష్టకాలం కావచ్చు కదా. ఈ రోజున ఆర్థికమైన అరణ్యం మీరు అనుభవిస్తున్నారేమో, లేదా కుటుంబ సమస్యలు అనే అరణ్యంలో మీరు ఉండొచ్చు. ఆత్మీయంగా నిరాశలు మీరు ఉండొచ్చు. దేవుడిస్తున్న వాగ్దానం, అరణ్యంలో నేను నా కృపను వారిపైన చూపిస్తానంటున్నాడు ఆయన. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో మనకు ఉంటుంది కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను. ఎందుకంటే దేవుని యొక్క హస్తం మనకు తోడైంది. దేవుని యొక్క దండం మనల్ని నడిపిస్తుంది కనుక మనం భయపడం. ఉదాహరణకు హాగరు అరణ్యలో ఏడ్చింది, కన్నీరు కార్చింది. ఇంకా చావు తప్ప వేరొక దిక్కు లేదు. తన కుమారుని కళ్ళ ముందు తన కుమారుని మరణాన్ని చూడాల్సి వచ్చిన పరిస్థితుల్లో దేవుడు హాగర్ని దర్శించాడు. హాగర్ని చూచిన దేవుడు తన కొరకు ఒక నీటి ఓటను తన కొరకు చూపించిన దేవుడు ఆయన. ఈ రోజున దేవుడు నీ అరణ్యం ఏదైనా కానీ దేవుడు దాన్ని ఆశీర్వాద స్థలంగా ఆయన మార్చగలడు. నీ అరణ్యం ఏదైనా కానీ, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, నిరాశ ఎదురవుతుందా, ఆయన నీ యొక్క అరణ్యాన్ని ఆశీర్వాదంగా, సమృద్ధిగా ఆయన మార్చగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అది మనం మర్చిపోకూడదు. మనుషుల ప్రేమ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, కాలం మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ మారదు. అది మనల్ని ఆధారం చేసుకుని కాదు, అది దేవుని యొక్క ఔన్నత్యం మీద ఆధారపడి ఉంటుంది. కనుక మీరు ఎక్కడ ఫెయిల్ అయిపోయారో దేవునికి తెలుసు, ఎక్కడ పడిపోయారో మీకు తెలుసు, ఎక్కడ నువ్వు ప్రభుని విడిచిపెట్టావో దేవునికి తెలుసు. ప్రభు చెప్తున్నాడు, లోకమంతా నిన్ను తిరస్కరించిన, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడింది. దేవుని యొక్క ప్రేమ సిలువలో నీ కొరకు ఆయన ప్రేమ ప్రకటించబడతా ఉంది. అంతగాని నేను ప్రేమించగలిగిన దేవుడు, విరిగిపోయిన జీవితాలను తిరిగి కట్టగలిగిన దేవుడు ఆయన. అరణ్యం పాలైపోయిన బ్రతుకుల్ని తిరిగి ఆయన కట్టే దేవుడు ఆయన. కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారంటున్నాడు. అంటే దేవుడు వారి భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు మళ్ళీ ద్రాక్ష తోటలు నాటుతారు. అది వారి భవిష్యత్తు ఉంది. నీ కన్నీళ్లు వృధా కావు, ప్రార్థన వృధా కాదు. పిల్లల కొరకు మీరు కారుస్తున్న కన్నీరు, మీ కుటుంబాల కొరకు మీరు చేస్తున్న వెట్టి చాకిరి దేవుడు చూస్తున్నాడు. మీరు పడుతున్న బాధ దేవునికి తెలుసు. దేవుడు వాటన్నిటిని కూడా పంటగా మార్చుతాడు ఆయన. ఈరోజు మీరు విత్తనాలుగా విత్తుతున్నారు, దేవుడు దానిని పంటగా మారుస్తాడు. హన్నా కన్నీటు వ్యర్థం కాలేదు, అది పంటగా సమూయేలుగా తిరిగి వచ్చింది హన్నాకు. ఈ రోజున నీ జీవితంలో కూడా అంతే, అది వ్యర్థం కాదు. తప్పక
నీ ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఆయన చెదిరిపోయిన ఇజ్రాయేలీలను ఆయన సమకూర్చే దేవుడు. ఆయన చెదిరిపోయిన ప్రజలను ఆయన తిరిగి తీసుకుని వచ్చే దేవుడు. ఆయన తప్పిపోయిన ప్రతి గొర్రెను కూడా ఆయన వెతికే దేవుడు కదా. ఈ రోజున ఒకవేళ మీ కుటుంబంలో మీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారేమో, అందనంత దూరంలో ఉన్నారేమో, తెగిపోయిన కుటుంబ సంబంధాలలో మీరున్నారా? భయపడొద్దు, దేవుడు సమకూరుస్తానంటున్నాడు. నీ అరణ్యం అది నీ అంతం కాదు, దేవుడు అక్కడే పని చేస్తున్నాడు. నీ ఆశీర్వాదంగా దేవుడు దాన్ని మారుస్తాడు. పరిస్థితులకు అతీతంగా ఆయన నిన్ను ప్రేమించగలిగిన దేవుడు. కన్నీళ్ళు విత్తనంగా చూడండి. ఒక సమయం రాబోతుంది, సంతోషకరమైన పంటను మీరు కొసుకోబోతా ఉన్నారు. చెదిరిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన సమకూర్చబోతా ఉన్నాడు. నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మీ యొక్క అరణ్యమైన ప్రతి ప్రదేశాన్ని కూడా ఆశీర్వాద స్థలంగా దేవుడు మార్చుతాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, ప్రార్థనలో నిలబడండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి. రేపటి నుంచి 26, 27, 28 తారీఖులు 3 రోజుల ఉపవాస ప్రార్థన, అంటే 72 గంటల ఉపవాస ప్రార్థన చేయబోతా ఉన్నాం. ప్రత్యేకంగా జరుగుతున్న ప్రార్థనల గురించి ప్రార్థన చేయండి. మీ ప్రత్యేకమైన ప్రార్థన అంశాలు మాకు పంపించండి. సంఘమంతా ఏకీవించి ప్రార్థన చేయబోతా ఉన్నారు. దేవుడు అద్భుతమైన విజయాలు దేవుడి కుటుంబాల్లో కుమ్మరించాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. కనుక అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా రండి, మరి ఏకీవించండి. ప్రార్థనలో దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభు మనల్ని ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ కృప మాకు తోడుగా నువ్వు ఉంచుతున్నావని వాగ్దానం చేస్తావు. నీకు వందనాలు. అవును ప్రభా, చెదిరిపోని నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మారిపోని నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు దేవా. నీ ప్రేమ శాశ్వతమైనదని మరొకసారి నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అరణ్య ప్రదేశంలో చెదిరిపోయిన, అడవిలో తప్పిపోయిన నీ ప్రజలపైన నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావు ప్రభా. వేదిక రక్షించే దేవునిగా నువ్వు మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు. నీ విడుదల చేయి పట్టుకొని అద్దరికి నడిపించగలిగిన వాడు, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు నైనా. నీ యందు నమ్మికతో ప్రభా ఇంకా నువ్వు ముందుకు సాగే కృపను ఇదిగో ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరి పైన కూడా మీరు కుమ్మరింప చేయమని అడుగుతూ, నెక్స్ట్ టైం ఇదిగో రేపటి నుంచి జరుగునైనా 3 రోజులు ఉపవాస ప్రార్థన 72 గంటలు నీ సన్నిధిలో మేము ప్రార్థించబోతుంటుండగా బలమైన నీ సన్నిధిని మరి సంఘం పైన మీరు కుమ్మరింప చేయి. గొప్ప ఆత్మీయమైన కార్యాలు జరగాలి. సంఘం అంతా కూడా కుటుంబాలుగా కట్టబడాలి, సిద్ధపరచబడాలి. అటువంటి కృప మీరు దయచేయమని అడుగుతున్న ఉపవాస ప్రార్థన కుడికలు అప్పగించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఇదిగో ప్రభా ఈ దినం పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతనమైన ఆశీర్వాదాలని బిడ్డల కొరకు మీరు తెరవమని అడుగుతూ, సంపూర్ణమైన ప్రభాన్ని, సమృద్ధిని నీ బిడ్డల కుటుంబాల్లో మీరు కుమ్మరింపచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించండి, స్వస్థతనివ్వండి. వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకునండి, ఆదరించండి. యవన బిడ్డల చుట్టూ కూడా నీ కంచివే, నీ అందరి భయమున ప్రభా వారికి మీరు కలిగించండి. ఫలించువారిగా నీలో నిలిచి అట్టి కృపని బిడ్డలకు దయచేయమని మీ కృపగలైన హస్తాలను బిడ్డలు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నీ బిడ్డలు యేసు నామంలో దీవించి అత్యధికమైన మేలులకు వారసులుగా నీ బిడ్డల్ని నిలబెట్టమని యేసు నామంలో దీవించి ఆశీర్వదిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి, నడిపించును గాక.